ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వరలో భారీ మార్పులు చేర్పులు జరగనున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. 2019 ఎన్నికలు వైసీపీకి కీలకంగా మారినందున ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీ క్రేజ్ ను, జగన్ ఇమేజ్ ను వాడుకొని రాజకీయ పబ్బం గడుపుతున్న వారి పట్ల కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల సీటు కేటాయింపు విషయంలో కూడా జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పార్టీలోనే ఉండి పార్టీ కోసం పనిచేయని వారికి ఉద్వాసన పలకడమే కాకుండా సమర్థులకు పెద్దపీట వేయబోతున్నారట జగన్. అవసరమైతే ఇతర పార్టీల నుండి పలువురు కీలక నేతలను తీసుకురావడం ద్వారా వైసీపీని మరింత బలోపేతం చేసేందుకు అధిష్టానం పలు సన్నాహాలు చేసుకుంటోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో దెబ్బేసిన ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంపై జగన్ ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఎన్నికలలో పార్టీ టికెట్ తమకే ఖాయమని అతి ధీమాను ప్రదర్శిస్తూ పార్టీని గాలికి వదిలేసిన కాలక్షేప నేతలకు కూడా హైకమాండ్ తీసుకునే నిర్ణయం దిమ్మ తిరిగేలా ఉంటుందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. జూలైలో జరగనున్న వైసీపీ ప్లీనరీ సమావేశాల తర్వాత ప్రక్షాళన ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.